ఆహా ఏం అదిరిపోయింది. తోబా 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 నిండు నిండు. ఏదోలేండి మళ్ళీ వస్తున్నారు. రండిరా రండి, మీ పని చెప్తా. ఈగలు అక్కడ ఉంటే మా మొక్కల మీద తోలుతున్నావు ఏంటి? కాకులు, నల్ల కాకులు. ఇండైరెక్ట్ అన్ని అంటున్నట్టు వాడిని అంటున్నాడు కానీ ఆ కాకి ఇక్కడ ఉంటే అక్కడ తోలుతున్నావేంటి? ఆ ఫ్లాట్ నాదే. అమ్మని వీడిదా అన్నా? వాళ్ళే అన్నా. ఛాయలు అమ్ముకుంటూ ఫ్లాట్ కొనేసాడు. మనం ఉన్నాం. వీలా? అవునా? నా చేయకున్నంత కురాకు లేదు వీళ్ళకు. నేను డీల్ చేస్తా. కాకా 4 ఛాయలు వేడిగా. మరి డబ్బులు? ఆ డబ్బులు అంటే వాళ్ళకి ఎన్ని ఛాయలు కావాలంటే అన్ని ఇచ్చి. మీరు మీకు జాబ్ కావాలా? జాబా? జాబ్ మేము చేయం, మా బ్లడ్ లోనే లేదు. దొంగతనం దానికి కూడా శాలరీ ఉంది, వచ్చేయండి. బంపర్ ఆఫర్ వచ్చింది, పదండి. ఇది అడ్వాన్స్. ఇదిగో చాయ్. ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000? అరే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చురా. అవునరా, ఒప్పిసుకో. ఓకే అండి. ₹1,00,00,000 మాకు ఇస్తున్నారంటే మీకు కనీసం 10 కోట్లు వస్తున్నాయన్నమాట. అంటే చెప్పేసావా? అవును, సిటీలో ఇంతమంది ఉండగా మాకేందుకు ఈ బంపర్ ఆఫర్? మీకు ఈ డౌట్ వచ్చొద్దని నాకు డౌట్ వచ్చింది. అందుకే ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్పాలి. స్టోరీనా? చిన్నప్పుడు మా నాన్న ఒక దొంగ కావాలని పెద్ద యాంబిషన్ ఉండేది. 30 సంవత్సరాలు కష్టపడి ఒకరోజు పర్సు కొట్టేశాడు. అందులో ₹30 దొరికినాయి. దొంగనయ్యానన్న ఆనందంలో ఉక్కిరి బిక్కిరై పారిపోకుండా మా నాన్న పోలీసులకు దొరికిపోయాడు. మా నాన్నని పోలీసులు చితగా బాదారు. దెబ్బతో మా నాన్న పారిపోయాడు. అప్పుడు పారిపోయిన మా నాన్న ఈ రోజు దాకా కనిపించలేదు. ఒక దొంగ కావాలన్న పట్టుదల, కృషి, అకుంఠిత దీక్ష ఫస్ట్ టైం మా నాన్నలో చూశాను. ఆ తర్వాత మీలో చూశాను. అందుకే ఈ బంపర్ ఆఫర్ మీకే ఇచ్చా. సో స్వీట్. ఏమండి ఇదేదో సినిమా స్టోరీ కదా? నాన్నకు ప్రేమతో అదేరా అదే. చెప్పా సార్, మీ స్టోరీలో ఉన్న ఎమోషన్ కి మేము బాగా కనెక్ట్ అయ్యాం సార్. మేము ఈ దొంగతనం చేస్తాను సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వెరీ గుడ్. రేపు ఆ దుబాయ్ దామోదరం దుబాయ్ ఫ్లైట్ లో డైమండ్స్ తో దిగుతున్నాడు. మీరు ఆ డైమండ్స్ పట్టుకు రండి, మీ కోటి పట్టుకు పండి. అదేంటి, ఎందుకు? మారవాడి వాడు వస్తువులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. వీడు నా దగ్గర తాకట్టు ఉంటేనే మీరు నాకు డైమండ్స్ తెచ్చిస్తారు. అది అలా అయితే ఈ డీల్ క్యాన్సిల్. జగ్గు పదరా, మనం వెళ్దాం. పద. విమానం గాల్లోకి ఎగిరాక మధ్యలో దిగిపోతామంటే కుదరదమ్మా. అలాగే డైమండ్స్ డీల్ ఒప్పుకున్నాక మధ్యలో వెళ్ళిపోతామంటే అది కుదరదు. డైమండ్స్ పట్టుకొచ్చి ఈ పట్టుకెళ్ళ. అలాగే సార్. రే జగ్గు, జాగ్రత్త, మేము డైమండ్స్ తో వస్తాం. పదండి. ఏంట్రదంతా? వీడేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? రేయ్, మనం ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనకి అర్జెంట్గా ఓ కార్ కావాలి. సువర్ణ, నువ్వు యాడికి వెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి దగ్గర దింపుతానే సువర్ణ, నా ఎంటే సుక్కు తిరుగుతానే సువర్ణ. ఏ సువర్ణ? అయ్యా గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి నన్ను ఆశీర్వదించు స్వామి. ఉంటాను స్వామి. ఏం పాపా కాలేజ్ డుమ్మా కొట్టారా? అటు జరగను కొంచెం. అది యారా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి. హలో ఏండే, బాగున్నారా?
అంటారులేండి. కీచు కూడా బండికి ఉంది. అబ్బా ఎంత అందంగా తిట్టారండి. మన పేరు గూగుల్ గురునాథం, జీజీ అంటారు. ఆ బండి మందే, ఓపెన్ టాప్. అబ్బా ముత్యాలే, ఇదిగో పాపకు కూడా చూసిరా, ఎనర్జీ ఉంటది. పాపకి నచ్చలేదు అనుకుంటా, మనకు నచ్చింది కదా. జ్యూస్ సార్. ఎవరికిరా? మీకే సార్. అమ్మా జ్యూస్ తాగడమా? అరే పాప పదవా, ప్రతి అదవ తెలివైనోడే. బండి ఏమైంది? ఎచ్చుకుంటూ వచ్చుంటాను. బుర్రకి మతి మరపు ఎక్కువైనట్టుంది.